హాయ్ గైస్. సంచలన వ్యాఖ్యలు చేశారండి మన విజయసాయి రెడ్డి గారు. అయితే ఆయన ఊహించిన విధంగా చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని కావాలని నేను కొంచెం ఇది చేశారు, లేకుంటే ఆయన ప్రవర్తన నాకు నచ్చలేదు, నన్ను కొంచెం ఇబ్బంది పెట్టారని అయితే ఆయన నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తాయని అయితే నేనైతే ఊహించలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆత్మగా చెప్తారు విజయసాయి రెడ్డి. అలాంటి ఆత్మ బయటకు వచ్చి ఈరోజు మాట్లాడుతుందంటే, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతుందంటే అసలుకి ఎవరు ఊహించట్లేదు. నాకు తెలిసి టీడీపీ వాళ్ళు కానీ జనసేన కూడా ఊహించుంటారు విజయసాయి రెడ్డి ఇలా మాట్లాడతారని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. ఊహించింది కారణాలు ఏవైనా సరే ఏదైనప్పటికీ, ఎందుకంటే ఆ పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు. ఆయన పార్టీ పెట్టి 2009లో వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ పార్టీ పెట్టడం కావచ్చు, అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి కలిసి ఉండడం కావచ్చు, అంతా చేసుకుంటూ వచ్చారు. యాక్చువల్గా 1 to 10 మొత్తం జగన్మోహన్ రెడ్డి అంటారు, కానీ విజయసాయి రెడ్డి వన్ ఆఫ్ ది పార్ట్నర్. వాళ్ళిద్దరూ చాలా కలిసి చాలా చూడటానికే ఈర్షగలిగే విధంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసే తెలుసు కదా మనకు ఆస్తుల కుంభకోణం ఏదైతే ఉన్నాయి కదా కొన్ని ఆ కేసులు, సిబిఐ కేసులు వాళ్ళిద్దరూ ఉన్నారు, A1 A2గా ఉన్నారు మనం చూసాం. కానీ ఇప్పుడైతే సడన్గా ఆయన రాజీనామా చేయడం రాజ్యసభకి, ఆ తర్వాత మీరు ఇప్పుడు చూస్తేనేమో రీసెంట్గా నేను ఈరోజు ఎలిగేషన్ చేయడం జగన్మోహన్ రెడ్డి ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారు, ఆయన వేరే చెప్పుడు మాటలని ఆయన చెడిపోతున్నారని అయితే చెప్పుకొచ్చారు. ఇది చాలా పెద్ద తీవ్రమైన విమర్శ. ఎందుకంటే మీరు తెలుసు కదా, యాక్చువల్గా ఆయన విశాఖపట్నం నుంచి పోటీ చేయాలనుకున్నారు, యాక్చువల్గా ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ సడన్గా అయితే ఆయనకైతే నెల్లూరు నుంచి ఎంపీ సీట్ ఇవ్వడము, ఎందుకంటే అక్కడ పరిచయాలు లేవు ఆయనకి పెద్దగా. అయినప్పటికీ కావాలని జగన్మోహన్ రెడ్డి నన్ను ఓడించడానికి అక్కడ పెట్టాడనే ఒక ఆలోచన అయితే అతనికి ఫస్ట్ నుంచి ఉంది. అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం, అసలు విజయసాయి రెడ్డికి నెల్లూరు సీట్ ఇవ్వడం ఏంటి అని నాకు అర్థం కాలేదు. చాలా అప్పుడు మాట్లాడుకున్నాం, కానీ అదే రుజువు అయింది. ఆ తర్వాత ఆయన ఓడిపోవడము, ఆ తర్వాత ఇప్పుడు చూస్తే ఆయన పార్టీ నుంచి బయటికి రావడము, బయటకు వచ్చిన తర్వాత ఈరోజు చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేయడము. ఆయన ఒక క్వార్టర్లో బతికిపోతున్నాడు, ఆ క్వార్టర్లో చెప్పిన వాళ్ళు మాటలే వింటున్నాడు, మిగతా మాటలు వినట్లేదు, నిజాలతో తెలుసుకోలేకపోతున్నాడు, ఆ క్వార్టర్లోనే బతికేస్తున్నాడు అని అయితే చెప్పుకొచ్చాడు. క్వార్టర్ అంటే మనకు తెలిసిందే కదా. సో నాకు తెలిసి మెయిన్ వచ్చేసి సజ్జల ఏదైతే ఉన్నాడో నాకు తెలిసి 2019 ఆయన సక్సెస్ అయ్యాడు కాబట్టి ఆయన మాట ఎక్కువ వింటూ వచ్చాడు. ఎవరికి మంత్రిపై సీట్లు ఇవ్వాలి, ఎవరికి ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇవ్వాలనేది అయితే ఆయన పాత్ర ఎంతో కొంత ఉంది. మీరు ఐప్యాక్ చూసుకుంటే ఐప్యాక్తో పాటు ఇతని మాటలు కూడా వింటారు వాళ్ళు. ఓవరాల్ చూసుకుంటే అతని ప్రమేయంతో కావాలని మీరు అక్కడ సీట్ ఇప్పించారని అయితే చెప్పడం కావచ్చు. రకరకాల కారణాలు వచ్చినాయి. అలాగంటే ఎస్వి సుబ్బారెడ్డి కావచ్చు, ఆయన కొంచెం ఇన్వాల్వ్ కావటం, ఎందుకంటే ఉత్తరాది అప్పుడు దాకా ఇన్ఛార్జ్ ఉన్న ఆయన్ని సడన్గా ఇటు మార్చేయడం, అతన్ని ఉత్తరాదికి పంపించడం, ఇలా రకరకాల అయితే జరుగుతూ వచ్చినాయి. అప్పుడే అసంతృప్తి అయితే అక్కడ కనిపించింది. ఓవరాల్ చూసుకుంటే ఈరోజు అయితే బరస్ట్ అయిపోయి మాట్లాడడం చూసాం. ఓ పక్కన అమ్మ చెల్లి విమర్శిస్తూ ఉన్నారు, ఇప్పుడు విజయసాయి రెడ్డి ఆత్మగా పిలుచుకుని విజయసాయి రెడ్డి బయటకు వచ్చి విమర్శించడంతో అయితే ఇంకా అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఏం జరుగుతుంది అనేది అయితే ఎవరికి అర్థం కావట్లేదు. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఆ పార్టీ ఎలా రిసీవ్ చేసుకుంటుందో, పార్టీకి ఎంత డ్యామేజ్ చేస్తుందో చూడాలి ఫ్యూచర్లో.